తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం రెండో దశ కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. భారీ కార్యక్రమంగా తీసుకుంటున్నారు. దాదాపు రాష్ట్రం అంతా 46 కోట్ల మొక్కల్ని 2 వారాల్లో నాటే కార్యక్రమం. అలాగే విజయవాడ హైవే మీద ఒకేసారి 1,50,000 మొక్కలు దాదాపు 2 గంటల సమయంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఆ అంశానికి సంబంధించి అలాగే మరోవైపు గడప గడప కార్యక్రమం వైసీపీ జయంతి ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దానికి సంబంధించి హైలైట్ చేయాలనే ఉద్దేశంతో 100 ప్రశ్నలు సిద్ధం చేసుకుని గడప గడప కార్యక్రమంతో వెళ్తూ ఉంటే ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ప్రోగ్రామ్ సిద్ధమైంది. మరోవైపు అన్ని వర్గాల్లోకి బీజేపీ తీసుకెళ్లాలి, రాష్ట్రానికి బీజేపీ ఏం చేస్తోంది, 2 తెలుగు రాష్ట్రాలకి ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్లాలి, అలాగే విభజన సమస్యలు పరిష్కరించడం ద్వారా మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందా, దీనికి సంబంధించి ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగబోతోంది. అంశాలు మాట్లాడదాం. మనతో పాటుగా రుద్రరాజ్ పద్మరాజు గారు, మాజీ మండలి చీఫ్ విప్, ఏపీటీడీపీ ముఖ్య నేత వారు జాయిన్ అవుతున్నారు. మన్నే గోవర్ధన్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఎం రఘునందన్ రావు గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సో రఘునందన్ గారు, హరితహారం కార్యక్రమం ఖచ్చితంగా మంచి కార్యక్రమమే. మరి దీని మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, లేకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వెర్షన్ చెప్తోంది. ఇప్పుడు జానారెడ్డి గారు మంచి కార్యక్రమం అంటే మల్లుబట్టి విక్రమార్క భారీ కుంభకోణం ఉంది దీని వెనకాల అన్నారు. అంటే ప్రతి వెనకాల కుంభకోణం చూస్తోందా కాంగ్రెస్ పార్టీ? బీజేపీకి కూడా అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మొక్కలు నాటడాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే నిజంగా ఈ భూమి మీద ఉండడానికి అనర్హుడు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి ఎవరైనా అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తే దాన్ని కొంచెం ఆబ్జెక్షనబుల్ కామెంట్ కింద తీసుకోవాలి. అంశం ఎక్కడ వస్తుందంటే, పోయిన సంవత్సరం కూడా హరితహారం పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ హంగామా చేసింది. కోట్లాది మొక్కల్ని సప్లై చేసినామని చెప్పినారు, నాటినామని చెప్పినారు. మిగిలిన మొక్కలు అనేది ఈరోజు శ్వేతపత్రం ఇవ్వాలి ప్రభుత్వం. నేనేమంటున్నాను, కేసీఆర్ గారు అనేటువంటి 3 అక్షరాల్లోనే 3 పదాలుగా మేము చెప్పుకుంటాం. మా జిల్లావాసి దాదాపు 3.5 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం మా జిల్లా ప్రజలకు ఆయన రాజకీయ జీవితంతో. కేసీఆర్ అనే 3 అక్షరాలకు మేము చెప్పుకునేది ఏంటంటే, ఆర్భాటం చేస్తాడు, ఏదైనా పథకం ఉంటే ఆరంభిస్తాడు, అంతం కూడా ఆయననే చేస్తాడు. ఆర్భాటం చేయి, ఆరంభించు, అంతం చేయి. దీంట్లో కేసీఆర్ గారిని మించిన వారు ఎవరు దొరకరు. మీరు ఏ పథకాన్నైనా తీసుకోండి, వారు ప్రారంభించే ఏ పథకమైనా అంతే గొప్పగా ఆర్భాటం చేస్తారు. అది యాగమైనా, ఇంట్లో పండుగ అయినా, మొక్కలు నాటేదైనా, ఇంకొకటైనా వారు చేయాలనుకున్న ఏ దానికైనా ఆర్భాటం ఎక్కువనే ఉంటుంది. ఆరంభం కూడా అంతే చేస్తారు, అంతం కూడా అంతే ఈజీగా చేసేస్తూ ఉంటారు అన్నట్టు. అంతేందుకు టీఆర్ఎస్ కూడా ఒక దశలో 2014 మార్చిలో సోనియా గాంధీ దయదలలేదు, కానీ దయదలుచుంటే అయిపోయేది. ఆ మాట వారే చాలా సందర్భాల్లో చెప్పినారు. ఇంకా అట్లా పథకం మంచిది, పథక లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం, ప్రజల్ని భాగస్వామ్యం చేయడం మంచిది. ఒక్క ట్రీ గార్డ్ ఇవ్వట్లేదు సార్ రిషి గారు. పోయినసారి పెట్టిన మొక్కలకే ట్రీ గార్డ్స్ ఇవ్వలేదు. అది బాధాకరమైనటువంటి విషయం. దీంట్లో సిఎస్ఆర్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీని ముందే ఇన్వాల్వ్ చేసి June 1 వరకు ట్రీ గార్డ్స్ అన్ని సప్లై చేసి ఇంటింటి ముందు ఒక ట్రీ గార్డ్ కి సంబంధించినటువంటిది ఆ కంపెనీ నేమ్ తోటి లోగోలు ఇప్పించి అక్కడ రెడీ ఉంచి ఈ మొక్కలు నాటే కార్యక్రమం. ఇప్పుడు ఇది ఏమైనా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటే కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. ఇప్పుడు బట్టి మాట్లాడితే ఒక్కో మొక్కకి 1000 రూపాయలు అవుతుంది, జిల్లాలో సమీక్ష చేశానన్నారు. అర్థం కాలేదు నాకు, ఎట్లా అంత అంటే మొక్కలు నర్సరీ నుంచి కొనుగోలు చేయాలి సార్, దానికి ట్రీ గార్డ్ పెట్టాలి, వీటిని రక్షించేందుకు కొంతకాలం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేస్తారు. దీని ఈ 3 అంశాల లోపల మళ్ళీ మొక్కలు తీయడానికి అని చెప్పి కొందరు కాంట్రాక్టర్లకి గుంతలు కొట్టడానికి అని పిట్స్ కానీ ఇస్తారు. వీటి లోపల కొంత డబ్బు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి మాట వాస్తవం. కానీ 1000 రూపాయలు అవుతుందని ఎట్లా అన్నారు బట్టి గారు నాకు తెలియదు. కానీ అంటే మొక్కలు ఏమైనా కాస్ట్లీ, ఆయుర్వేద మొక్కలు కొంటే ఏమైనా కాస్ట్లీ మొక్కలు అవుతా ఉన్నాయా, ఇవన్నీ ఏమైనా ఉన్నాయనేది కొంచెం చూడాలి. నర్సరీ నుంచి అయితే మొక్కలు డబ్బులు పెట్టి కొనాల్సిందే ఏ ప్రభుత్వం అయినా కానీ. సో ట్రీ గార్డ్స్ అయితే నేను అన్నట్టు సిఎస్ఆర్ కలెక్టర్లు అందరూ కరెక్ట్ June 1 మీటింగ్ పెట్టి June 15 కల్లా ప్రతి కంపెనీని 100 నుంచి 1000 ట్రీ గార్డ్స్ ఉచితంగా మీ పేరు మీదనే మీరు సప్లై చేయండి అని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారిని ఫిక్సప్ చేసి తెచ్చి ఉంటే ఇంకా సక్సెస్ఫుల్ అయ్యి. చెట్లు అసలే పెట్టొద్దని నేను అనట్లేదు, మారుతున్నటువంటి ఉష్ణోగ్రతకి భూ తాపాలని కంట్రోల్ చేయాలని పరిరక్షించడం ఇంపార్టెంట్. అంటే పోయినసారి 1 కోటి మొక్కలు అన్నారు సార్, హరితారంలో ఇట్లే 1 కోటి మొక్కలు అన్నారు. ఇప్పుడు మిగిలిన మొక్కలు ఎన్ని అనేది చూడాలి సార్. ఇప్పుడు 2 వారాల్లో 46 కోట్ల మొక్కలు అంటే మరి అది మంచి ఆలోచన, మంచిది. ఆచరణలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనేటువంటి కార్యక్రమం పథకం పెట్టడం ఎవరు ఆక్షేపించేటువంటి వ్యవహారం కాదు. ఇది ఖచ్చితంగా ఈ హరితహారం వల్ల మరి వృక్షాలను పెంచడం ద్వారా, చెట్లను పెంచడం ద్వారా, చెట్లు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యతంగా కావచ్చు, లేదా వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కోవడం విషయంలో కానీ ఖచ్చితంగా దోహదపడడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ సాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, ఈ కాలంలో అంటే ఈ వర్షాలు ప్రారంభమయ్యేటువంటి ఈ కాలంలో సాధారణంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. కానీ మొక్కలు నాటేటప్పుడు ఉన్నటువంటి ఆ ఉత్సాహం, దానిని పరిరక్షించే విషయంలో చాలాసార్లు మరి ఘోరంగా విఫలమైనటువంటి సందర్భాలు అనేకం చూసాం.
మిత్రులు చెప్పినట్టుగా గడిచిన సంవత్సరమే 1 కోటి చెట్లు నాటినప్పటికీ కూడా ఇప్పటికి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయి ఏమిటి అనేటువంటి దానికి ఏమైనా గణాంకాలు ఉన్నాయి, దాని గురించి ఏదైనా ఉందా లేదా అని చూడాలి. ఇక మరి ముఖ్యంగా దాంట్లో స్కామ్ ఉందనేటువంటిది మిత్రులు మరొక పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా అన్నారు. 1000 రూపాయలు అంటే టూ మచ్ అంటే ఆయన ఆలోచన, ఆయన లెక్కింపు ఎలా ఉందో తెలియదు. కానీ సాధారణంగా ఏమవుతుందంటే ఒక పిట్ తవ్వడానికి ఇవ్వాలి, దానికి మొక్కను కొనడానికి ఇవ్వాలి, దాని ట్రీ గార్డ్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా దానికి మళ్ళీ నీళ్లు పోసేటువంటి కార్యక్రమం కనీసం ఒక 2 నెలలు 3 నెలలు కాస్త కొంచెం దాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇవన్నీ కలిసి కాస్త డబ్బుతో కూడినటువంటిది, ఖచ్చితంగా దానికి ప్రభుత్వం ఖచ్చితంగా అది కాకుండా కుంభకోణమే దీని వెనకాల ఉందని అంటే ఆయన లెక్కించిన ప్రకారంగా 46 కోట్లు ఇంటూ 1000 అన్నప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అనేటువంటి నిర్వివాదాంశం. అది వేలాది కోట్లు అయిపోవాలి దాన్ని బట్టి. కానీ అంతవరకు ఉండదు. కానీ దీనికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ, లేకపోతే కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ, వీళ్ళందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సాధారణంగా పరిశ్రమలో వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయాల్లో 2% దీన్ని ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి ఇటువంటి వాటికి దాన్ని కొంచెం డైవర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి కార్యక్రమం కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. అసలు దీనిని ఎప్పటికప్పుడు దీన్ని ఫాలో అప్ చేస్తూ దానికి సరిగా సర్వైవల్ రేట్ ఎలా ఉంది అన్నారో మాట్లాడదాం. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరి జానారెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం, అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్తే మరో వాయిస్ వినిపించింది కాంగ్రెస్ పార్టీ నుంచే, ఇది పెద్ద కుంభకోణం దీని వెనకాలని డిప్యూటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు బట్టి విక్రమార్క. కార్యక్రమం సంబంధించి ఎవరు కూడా విమర్శించే అవసరం లేదు. కార్యక్రమం మంచి కార్యక్రమం. కానీ మీరు కూడా నిన్న చూసినారు, ఆచరణ సాధ్యము, దానికి సంబంధించినటువంటి వాస్తవికాలు మాట్లాడుకోవాలి. వీళ్ళ పదవి కాలం 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రకటన మాత్రం 250 కోట్లు మొక్కలు నాటుదామని చెప్తాం. ఎందుకంటే మాట్లాడి 2 ఏళ్లలో నీకు వర్షం సహకరించాలి, దానికి సంబంధించి నిధుల కేటాయింపు ప్రతి సంవత్సరం 40 కోట్ల 50 కోట్లు. ఒక వైట్ పేపర్ ఇచ్చానికి ఫస్ట్ ఇయర్ 2,000 పైసలు రిలీజ్ చేసారు, సెకండ్ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2,000 పైసలు రిలీజ్ చేసారు. ఇప్పుడు రిలీజ్ చేసినారు, ఎక్కడ ఖర్చు అయింది? అవన్నీ ఏం లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఆర్భాటము, అట్టహాసము, అబద్ధము ఈక్వల్ టు కేసీఆర్ పరిపాలన. రఘునందన్ గారు చెప్పిన డెఫినేషన్ మీరు కూడా చెప్తున్నారు, వారు ఇప్పుడే చెప్పారు. నేను చెప్పినాక ఆయన చెప్పినట్టు పర్లేదు, నేను చాలా రోజులు చెప్తున్నా ఈ మాట. ఎట్లయినా పర్లేదు, ఇలా వాస్తవం అది కాబట్టి ఆయన చెప్పిన నేను చెప్పినది వాస్తవమే కాబట్టి ఒకటే మాట. మీరు 250 కోట్ల మొక్క 250 కోట్లు ఉన్న జనాభా తెలంగాణ 4 కోట్లు. మీరు రాజకీయ పార్టీలను కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నోడు మాత్రం టీఆర్ఎస్ వాడు మాత్రమే పెట్టాలనేటువంటి ఒక పరిపాలన చేసేటువంటి పాపకుండా చేస్తున్నాం. మేము అన్ని రాజకీయ పార్టీలను తెలుసుకోను, లేకపోతే అందరు సోషల్ మూవ్మెంట్ అవుతున్నాం. మేము మా యూత్ కాంగ్రెస్ కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్లాంటేషన్ మీద నడుస్తా ఉంది. సంజయ్ గాంధీ గారు ఎన్నడో ఇచ్చినటువంటి కార్యక్రమం, దాని గురించి ఇష్యూ కాదు. ప్రభాకర్ గారు కూడా సంజయ్ గాంధీ పిలుపు మేరకే ఆనాడు యూత్ కాంగ్రెస్ ఇన్స్పిరేషన్ అయింది, వేరే ఇంకేదో కాదు. బట్టి గారు చేసిన కామెంట్ అంటే ఇప్పుడు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి విషయాల్లో అవినీతి యాంగిల్లో కుంభకోణంలో చూస్తోందా? దీని వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉందంటే అది అర్థం కావాలిగా ప్రజలకి. ఇప్పుడు ఆయన మొక్కకు 1000 రూపాయలు అవుతుందని లెక్క చెప్పారు సమీక్షలో, అది ఏ రకంగా అవుతుంది? మీరు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 50,000 కోట్ల కుంభకోణం జరుగుతున్నట్టు మీరు చెప్పిన లెక్క ప్రకారం మరి ఏ రకంగా జరుగుతుంది? 50,000 కుంభకోణం, 50,000 ఖర్చుకు సంబంధించింది దాని 50,000 కుంభకోణం అంటే అంటే ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. బట్టి విక్రమార్క గారు చేశారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు. వారు చెప్పడము 50,000 కోట్ల తప్పు వచ్చిందా, పేపర్లో తప్పు వచ్చిందా నేను చూడలేదు. అది అంటే నేను లెక్క చెప్తున్నాను. ఇప్పుడు 46 కోట్ల మొక్కలు అంటే ఆయన ఒక్కొక్క మొక్కకి 1000 రూపాయలు లెక్క చెప్పారు. ఆ రకంగా చూసుకున్నా 46,000 కోట్లు అవుతుంది. మరి అంత పెద్ద అంత డబ్బు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం కనిపించట్లేదు. అండ్ తెలంగాణ కాంగ్రెస్ ఒకే విషయం మీద 2 వాయిస్లు ఎందుకు వినిపిస్తోందండి? ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఈ రకంగా జరిగింది. అరే ఇప్పుడు ఇది మీకు కొత్త కాదు, మాకు కొత్త కాదు. మళ్ళీ మీరు దాని మీద మనం పెద్ద చర్చ చేసే అవసరం నడుస్తుంటది. ఇదంతా కూడా ఏదైనా కూడా ఒక్క మాట మాత్రం 250 కోట్ల మొక్కలు పెట్టాలనే ఆలోచనకు సంబంధించిన విషయంలో 46 కోట్ల రూపాయల లెక్క 46 కోట్ల మొక్కల్ని దాదాపు 5 సంవత్సరాలకు 230 కోట్లు అవుతాయి. అంటే ఈ 2 వారాల్లోనే మొత్తం 46 కోట్ల మొక్కలు లాంటి ప్రోగ్రామ్ తీసుకుని గవర్నమెంట్ పరిపాలన. ప్రభాకర్ గారు ఏమంటారు? 2 years పరిపాలన అయిపోయింది కదా, మీరు ఆల్రెడీ దాని వర్షమే సహకరించకపోయే. లాస్ట్ ఇయర్ 17 కోట్ల మొక్కలు నాటడం జరిగింది, వర్షాలు లేక చెట్టు చనిపోవడం జరిగింది. నాటుకుంటూ పోతే నేను కూడా 50 ఇప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి
500 మొక్కలు నాటినా 1000 మొక్కలు నాటినా అని చెప్పుకుంటూ పోతే కూడా ఉమ్. అదే సాధ్యమే. ప్రాక్టికల్ చెప్పాలి. అట్టుగానే ఆర్భాటము అట్టహాసం చెప్తుంది కదా. ఊరికైనా రాంగ్ ప్రాపగండా చేసేసి ఏది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏది ఆచరణ జరిగింది. ఆఖరికి ప్రధానమైన రైతు రుణమాఫీ ఆచరణ జరగకపోతే మీరు చెప్పిన ఏం ముఖ్యమంత్రి గారి నోట్లు తెచ్చింది ఆచరణ జరిగింది. రైట్. ముఖ్యమంత్రి గారు తెచ్చిన దాంట్లో చాలా ఉన్నాయి. కరెంటు పవర్ ఒక్క నిమిషం కూడా పవర్ పోలేదు. మీరు గుర్తుపెట్టుకోలేదు, అది గుర్తుపెట్టుకోవట్లేదు. కళ్యాణ లక్ష్మి పథకం కదా, పేదవారికి 50,000 ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవట్లేదు. 200 రూపాయలు 1000 రూపాయలు పింఛన్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవట్లేదు. బైపాస్ ద్వారా 15 రోజులు ఒక పారిశ్రామికవేత్తలు కంపెనీకి పర్మిషన్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవట్లేదు. చాలా ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీతి ఆయోగ్ కూడా ఒప్పుకుంది ఇది మంచి పథకం, దేశం మొత్తం ఇది ప్రారంభించాలి, చాలా బాగుంటుంది అని చెప్పి. చాలా ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఏ విధంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, అది మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. రాజకీయ కోణంలో చూస్తారు తప్ప రాజకీయ కోణం పక్కన పెట్టేసి సంక్షేమ పథకాల గురించి ఆలోచించండి. ఇవన్నీ మేము ఒక మాట, దానికి ఒకటే మాట, కేసీఆర్ ఎన్నికల హామీలన్నీ ఓట్ల కోసము, ఈశ్వర్ కేసీఆర్ ప్రాజెక్టులన్నీ నోట్ల కోసం అన్నట్టుగా మీరు ఆనాడున్న ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో టీఎస్ఐ పాసులు అన్నో లేకపోతే ఇంకోటి రకరకాలుగా చెప్పే పరిస్థితి కాదు. మిషన్ భగీరథలు, మిషన్ కాకతీయాలు ఇవన్నీ గురించి మనం భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది ప్రభాకర్ గారు, ఒక విషయం చెప్పండి. సరే, మంచి కార్యక్రమం అని దీన్ని అందరూ ప్రోత్సహించాలి, ప్రజలందరూ దీనిలో భాగస్వాములు కావాలని మీ సిఎల్పి నేత అన్న మాటతో మీరు ఉంటున్నారా, లేకపోతే ఇది పెద్ద కుంభకోణం అన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటతో మీరు ఏకీపిస్తున్నారా? ఇప్పుడు కార్యక్రమాన్ని విమర్శించేది, హరితహారం కార్యక్రమాన్ని విమర్శించేటువంటి అవసరం లేదు. అందులో జరుగుతున్నటువంటి అవినీతిని విమర్శించే హక్కు ప్రధాన పార్టీగా ఉంది. రైట్ రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ. రైట్, గోవర్ధన్ గారు, కార్యక్రమం గురించి అంటే మంచి కార్యక్రమం, అందులో ఏం డౌట్ లేదు. కానీ మరి నేను వెనకాలకున్న విమర్శలకు కూడా ఏమన్నా చెప్పినట్టు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్త అనట్లేదు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల కర్తవ్యంతో, ప్రజలకు ఇంకొక మా ముఖ్యమంత్రి గారు ఒకటి చూపించారు, నక్షత్ర ప్రకారం కూడా ఒక చెట్టును పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం ఒక చెట్టు మీద ప్రేమ కూడా పెరుగుతుంది, దాని మీద కొంచెం కర్తవ్యంతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది, చెట్టును బాగా చదువుకునే అది కూడా చూపించండి. ఒక మంచి బృహత్తర కార్యక్రమాన్ని మనం అందరూ ఆస్వాదించాలి. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో రాజకీయం కూడా వెతకొద్దు. ఇది ఒక ప్రజా ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యంతో మన గవర్నమెంట్ చేస్తున్నాం. మొదటి దశలో ఎన్ని నాటారు అసలు? గతంలో 17 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. వర్షాలు పడక చాలా వరకు చనిపోయడం జరిగింది. ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖలు చెప్తున్న సందర్భంలో 46 కోట్ల మొక్కలు ప్రతి సంవత్సరం నాటాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో చౌటుపల్లి దగ్గర మా నాటను ప్రారంభించడం జరిగింది. ఎట్ ఏ టైం 160 కిలోమీటర్ల చొప్పున 14 సెగ్మెంట్లు విభజించి ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క అధికారిని నియమించడం జరిగింది. ఆ హైవే మీద చుట్టూ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఒక ఉద్యానవనంలో ఒక దారిన పోతుంటే ఒక ఉద్యానవనం వల్ల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అందరూ ఆస్వాదించాలి. ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాలి. క్షేత్రస్థాయిలో పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే అందరూ క్షేత్రస్థాయిలో పాసిబిలిటీ లేవని చెప్పి క్షేత్రస్థాయిలో పాసిబిలిటీ లేవని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడం కాదు కదా. ఇప్పుడు భారతదేశంలో 17% మాత్రమే అటవీ శాఖ ఉంది. తెలంగాణకు వచ్చే 24% ఉంది. దాన్ని 34-35% తీసుకురావాలని మా ముఖ్యమంత్రి ఆకాంక్ష. దాని అందరూ ప్రజలు కూడా సహకరించి, పార్టీలు ప్రతిపక్షాలు సహకరించి, అన్ని సంస్థలు కూడా సోషల్ మీడియా అందరూ కూడా సహకరిస్తే కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. మరి 100% అట్లా అని చెప్పడం కరెక్ట్ కాదు. కుంభకోణాల గురించి కుంభకోణం బట్టి గారు చెప్తున్నారు. కుంభకోణాలు దొంగలకు ఏం కనబడుతుంది? దొంగే కనబడుతుంటారు కదా. ప్రతిదాని కుంభకోణం అలవాటు పడేసి ప్రతి ఒక్కరు కూడా అదే కుంభకోణాలు చేస్తున్నారు. కళ్ళకు అదే కామర్లు ఇచ్చిన పచ్చగా అంత లోకంతా పచ్చగా కనబడ్డాడు. వాళ్ళకి అలవాటు. ప్రతి పని కాంగ్రెస్ ఏ పని చేసినా కూడా డబ్బులు లేకుండా ఏ పని చేయదు. మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలా చేస్తాను కూడా కరెక్ట్ కాదు. ఇంతవరకు మా ప్రభుత్వం ఎక్కడైనా కుంభకోణాలు చేసిందా? ఒక మంచి కార్యక్రమం చేపడితే కూడా ఉట్టిగా ఇప్పుడు జానారెడ్డి గారు సిఎల్పీ లీడర్ గారు మంచి కార్యక్రమం అంటారు, అందరు సహకరించాలి, అందరు పాల్గొనాలంటారు. ఒక పక్కనేమో బట్టి విక్రమం కళ్ళు ఆయన ఎందుకంటే అలవాటు పట్ట పరం కదా. బట్టి గారికి కుంభకోణాలు కనబడుతుంటాయి. నేనేమంటున్నాను సార్, పోయిన సంవత్సరం 17 కోట్ల మొక్కలు పెట్టింది సార్. ఆ మొక్కలు పెట్టడానికి అయిన ఖర్చు ఎంత? అందులో బతికిన మొక్కలు ఏంటి అని చెప్పండి అని అడుగుతున్నాం. దాంట్లో ఏం తప్పు ఉంది సార్? అందులో ప్రతి సంవత్సరం 46 కోట్ల మొక్కలు పెడతారు. ఒక్కొక్క మనిషికి ఎన్ని మొక్కల బాధ్యత ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అసలు మీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షాలే కనబడాయి. ఇంకెవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తా ఉన్నారు? నేను ఏమంటున్నాను సార్, ఏది కానీ మెడ మీద కత్తి వచ్చేదాకా మీరు పని చేయరు. ఒక నెల ముందు ప్లాన్ చేసుకోవాలి సార్. June 1 కంటే ముందు ట్రీ గార్డ్స్ రెడీ ఉండాలి, నర్సరీలు రెడీ ఉండాలి, మొక్కలు రెడీ ఉండాలి. ఆగమాగం చేయకూడదు అంటున్నాం. మీరు అన్నారు కదా, సోషల్ మీడియాని ఇన్వాల్వ్ చేయాలి, సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి, ప్రతిపక్షాలని, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అది 3 రోజులలో అవుతుందా రిషి గారు? 30 రోజుల ముందు నుంచి కార్యక్రమం పెట్టుకుని ట్రీ గార్డ్స్ తెప్పిరి, అందరు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇన్రి. ట్రీ గార్డ్స్ వచ్చినాయా సార్ మరి మొక్కలు నాటే చోటుకి?
సరే చూద్దాం. అట్లాంటి సజెషన్స్ ఒక కార్యక్రమం పాజిటివ్ ఇచ్చే జూన్ లోనే రెడీగా ఉన్నాయి మొక్క. పాజిటివ్ వచ్చే సజెషన్స్ గోవర్ధన్ రెడ్డి గారు, ట్రీ గార్డ్ పెట్టకుండా మొక్క పెడితే బతికేటువంటి పరిస్థితి ఉందా? ట్రీ గార్డ్స్ మీరు ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? సిఎస్ఆర్ కింద ఉన్న నిధుల్ని ఏం చేస్తా ఉన్నారు? కలెక్టర్లతో ఒక 1 month బిఫోర్ మీటింగ్ పెట్టడంలో ఇబ్బంది ఏంది? సగం కాలుష్యానికి కారణం పరిశ్రమలు అవుతున్నప్పుడు ఆ పరిశ్రమల నుంచి మనం వెసులుబాటును కల్పించుకునే అవకాశాన్ని ఎందుకు ప్రభుత్వం సద్వినియోగం చేసుకోదు అని అడుగుతా ఉన్నాం. చేసుకోండి అంటున్నాం మేమేం తప్పు పడతలేదు. ప్రభుత్వం ఇప్పుడు పట్టి విక్రమార్క గారు ఎట్లా కుంభకోణాలు ఏందండి? సరే, ఇప్పుడు భట్టి గారి మాటల్ని ఎవరు సమర్థించలేదు, పొన్నం గారు కూడా సమర్థించినట్టు మాట్లాడలేదు, మేము కూడా చెప్పలేదు. కానీ డబ్బు ఇన్వాల్వ్ అయితే ఉంటుంది అనే చెప్తున్నాం మేము. వర్షాలు పడకపోవడం వల్ల లేట్ గా చెట్లు నాటుతున్నారు. గోవర్ధన్ గారు, మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందులో ఏం అవినీతి జరుగుతలేదు కదా. పోయినసారి పెట్టిన 17 కోట్ల మొక్కలకైనా ఖర్చు గింత, మిగిలింది గింత. బట్టి గారు రండి మొక్కలు చూపిస్తామని చెప్పండి, ఆ మాత్రం చెప్పండి. డౌట్ వచ్చినప్పుడు సందేహాలు తీర్చడంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీభారతి గారు లైవ్ షోలో జాయిన్ అయ్యారు. లక్ష్మీభారతి గారు, గడప గడపకు వైసీపీ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది పార్టీ. జయంతి సందర్భంగా ఇవాళ ప్రారంభించబోతున్నారు. మరి అంతే స్థాయిలో ప్రభుత్వం కూడా, అధికార పార్టీ కూడా కౌంటర్ ప్రోగ్రామ్ సిద్ధం చేసింది. మీరు 100 ప్రశ్నలు అయితే వాళ్ళు ప్రశ్నలు సిద్ధం చేశారు. మరి ఎట్లా వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? ముఖ్యంగా ఏమి అడగబోతున్నారు? తప్పనిసరిగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీలు, ఎన్ని హామీలు అంటే మొత్తం వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చినా కూడా చాలా హామీలు ఇవ్వటం జరిగింది. ఈరోజు అది కూడా అబద్ధం చేస్తా ఉన్నారు. దాదాపుగా 87,000 కోట్లు బిగినింగ్లో, ఇది రైతుల రుణమాఫీ సంబంధించి. తర్వాత 14,000 కోట్లు వడ్డీ పెరిగింది దానికి. వీళ్ళు మొట్టమొదటి వేసింది ఏంటంటే రైతు సాధికార సంస్థ ఏదో ఒకటి పెట్టి దాని క్రింద 7,000 కోట్లు మాత్రమే వేశారు. 7,000 కోట్లు కూడా కాదు, ముందు 5,000 కోట్లే వేశారు. అది రుణమాఫీ అందులోనే, రైతులకు విత్తనాలు ఇదంతా కూడా అయ్యి అందులో మొత్తము అందులో 5,000 కోట్లే వేశారు. తర్వాత దీని మీద ప్రతిపక్షాల నుంచి ఎప్పుడైతే ఎక్కువ విమర్శలు వచ్చినాయో దాని మీద మొత్తం 7,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందండి రైతుకి. దాని ఫస్ట్ ఈయన తిరిగి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, 1,00,000 రూపాయలలోపు 50,000 రుణం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా, చిన్న పెద్ద ఎవరు లేదు, 100 ఎకరాలు ఉన్న ఆసామి అయినా సరే మొత్తం తీర్చేస్తాం మేమే, మీరెవరు చెల్లించొద్దన్నారు. ఈ రోజు అండి బ్యాంకు మొత్తం కూడా కట్టాల్సిందే 27,000 కోట్లు వడ్డీ అయిపోయింది. దానికి అసలు కాదు, వడ్డీయే 27,000 కోట్లు కట్టాల్సి వచ్చింది. ఒక్క రుణం నిన్న మళ్ళీ అంటాడు, మేమంతా కూడా రుణపత్రాలు ఇస్తాము, మీరు బ్యాంకు నుంచి తెచ్చుకోవచ్చు. ఒక్కడైనా సరే ఒక్క రైతుకి బ్యాంకు నుంచి ఈ డబ్బులు మళ్ళీ ఈ సేద్యానికి సంబంధించి ఈ ఖరీఫ్ లో వాళ్ళకి ఎవరైనా సరే రుణం అనేది బ్యాంక్ ఇస్తుందా? దీని మీద మేము అడుగుతున్నాము, ప్రజల ముందు పెట్టాము. మేము మీకు నిజంగానే ప్రభుత్వం ఏదైతే భారీగా అనౌన్స్ చేస్తా ఉందో మొత్తం మేము అయిపోయిందని చెప్తారు. మన మహానాడు మీటింగ్ లో చూస్తే అయిపోయింది రుణమాఫీ, మేము ఇంత గ్రేట్ గా చేసిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో లేరు. ఎందుకు ఈ బాకాలు ఊసుకోవటము? అలాగే అందుకే అలాగే డ్వాక్రా రుణమాఫీలు దాదాపుగా 18,000 కోట్లు ఎంతో ఉన్నాయి, అది పోయినాయి. కేవలం 3,000 ఇస్తా ఉన్నారు, అది కూడా లిమిటెడ్ అయిపోయింది, దానిలో తీశారు. పెన్షన్స్ కూడా భారీగా 1,000 రూపాయలు పెంచా ఉన్నారు, అందులో 700 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అందరికీ తెలిసిన సత్యమే. అందువల్ల ఇప్పుడు 200 రూపాయలు మాత్రమే వాళ్ళు పెంచి మేము 1,000 రూపాయలు ఇస్తున్నామని బాగా ఉండండి. అది కూడా దాంట్లో దాదాపు పెన్షన్దారులు ఎంతమందిని తీసి 7 లక్షల మంది పెన్షన్దారులు తీసి అవతల పడేశారు. తీసేసి చాలా లిమిటెడ్ పర్సన్స్ కి ఇస్తున్నారు. అది అట్లాగే నిరుద్యోగ సమస్య, ఇంటికి నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే మేము వచ్చినటువంటి 5 ఏళ్లలో ఏటా ఒక 5 లక్షల సమయం లేదు. ప్రజల్లోకి వెళ్ళడానికి ఎంచుకున్న టైమింగ్ కరెక్టే అని పార్టీ ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కూడా మీ మీద కౌంటర్ కి ఏమొస్తుంది, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విషయమో లేకపోతే మేము రెడీగా ఉన్నాము. సిబిఐ తప్పు పట్టిన రోజు ఇది కరెక్ట్ గానే ఈయన కేసులన్నీ నిజమేనో, ఈయన అవినీతి సొమ్ము ఇంత సంపాదించారు అని చెప్పి సిబిఐ కోర్టు శిక్ష పడ్డ రోజు మేము ఒప్పుకుంటాము. అప్పటి వరకు మేము ఎలా ఒప్పుకుంటామండి? ఎన్ని కేసులు మేము చూడాలి ఈ దేశంలో. ఇదిగో రఘునాథ్ లాంటి మీద ఉన్నాడు, రఘునందన్
ఈ దేశంలో ఎన్ని కేసులు ఈ విధంగా 2900 కేసులు పెండింగ్ లో ఉన్నాయి, సిబిఐ కేసులు. అందులో ఎన్ని తేల్చారు, ఎన్ని పక్కన పడేశారు అందరికీ తెలిసినటువంటి ఈడీ జప్తు అనేది అది కూడా ఎలా జరిగిందో మాకు తెలుసు. దేవేంద్ర గౌడ్ హఠాత్తుగా రాజ్యసభ ఇప్పించేసి అంత ప్రేమ వచ్చేసి ఎక్కడో ఆయన దారిని ఆయన ఉన్నాడు. అట్లాంటి ఆయన ఈయన మామూలు తిట్ల చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయినటువంటి దేవేంద్ర గౌడ్కి రాజ్యసభ ఇప్పించి వాళ్ళ మేనల్లుడు శంకర్ గౌడ్ ద్వారా మళ్ళీ కూడా ఆయన దీంట్లో ఉన్నారు, ఈడీ కమిటీలో ఉన్నారు ఆయన కూడా. ఆయన చేత మళ్ళీ వేసిన ఆస్తుల మీద సిబిఐ అయ్యో అందులో ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఏమంటారు ఈడీ కమిటీలో ఉన్నారు. ఈ సిబిఐ కేసులో ఏమున్నాయో ఆ ఇళ్ళు ఈ ఇళ్ళు అలా ఇది వాళ్ళది సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి, ఇవే మళ్ళీ కేసులు. మళ్ళీ ఈడీ జప్తు కాదు, అక్కడ అటాచ్మెంట్ మాత్రమే వేయిస్తారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్కటే అడుగుతున్నాం మేము, దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మినిస్టర్ తో సహా మైన్స్ సంబంధించిన సబితా గాని, పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇవే రత్నదీప, రత్నప్రభ ఆమెను వీళ్ళని ఎత్తిన పెట్టుకుంటున్నారు ఈ రోజు. వీళ్ళందరూ కూడా కేసుల నుంచి క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చారు. ఇంకెవరయ్యా తప్పు చేసింది? జగన్ తప్పు చేశాడా? అందుకని మేము అడుగుతున్నాము, మీ మీద ఒక్క కేసుకును విచారణకు ఒప్పుకో చంద్రబాబు నాయుడు, ఈ దేశంలో ఉండే జైళ్లు కూడా చాలని మేము చెప్పగలుగుతాం. పద్మరాజు గారు, అంటే అధికార పార్టీ కొంచెం వెంటనే కౌంటర్ సిద్ధం అవుతుందంటే కొంచెం కంగారు పడుతుందా? వైసీపీ చేసే కార్యక్రమాల్లో ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉంటే బయటపడుతుందని ఆలోచించి వెంటనే మీరు కౌంటర్ ప్రోగ్రామ్ సిద్ధం అవుతున్నారా? 100 ప్రశ్నలు సిద్ధం చేసుకుని వైఎస్ఆర్సీపీ తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే గడప గడపకు ఈ మధ్యకాలంలో అనేక గాయాలతో మరి క్షతగాత్రులుగా ఉన్నటువంటి పార్టీ కాస్త కొంచెం దాన్ని హీల్ చేసుకుంటానికి ఏదో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా అగుపిస్తా ఉంది. ఇక మరి ముఖ్యంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అవినీతి చేశారు ఏమిటి అనేటువంటిది ఇప్పటికే కొంతవరకు కూడా అటాచ్మెంట్స్ కావచ్చు, లేకపోతే సిబిఐలో చేసినటువంటి కొన్ని వ్యవహారాలను బట్టి ప్రజలందరూ కూడా దాన్ని చాలా కీన్ గా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారు మన దేవేంద్ర గౌడ్ గారితో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈడీలో ఉన్నటువంటి వారి యొక్క మేనల్లుడు ద్వారా చేసేశారు అనేటువంటి ఒక అభియోగం. ఇది కొత్త అభియోగంగా నాకు అనిపిస్తుంది. దీంట్లో ఎక్కడ విషయం మాత్రం కూడా నిజం లేదు, ఇటువంటి ఏమి జరగవని మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. సిబిఐ అనేటువంటిది అగ్రశ్రేణి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా బాసిల్లేటువంటిది, దాంట్లో ఇటువంటి వ్యవహారాలు అంత ఈజీగా జరుగుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇక ప్రభుత్వం మీద ఉన్నటువంటి 100 క్వశ్చన్స్ కాదు 1000 క్వశ్చన్స్ వేసుకున్నా దాంట్లో పసలేనటువంటి క్వశ్చన్స్ ఎన్ని వేసినా కూడా దాని యొక్క ఫలితాలు శూన్యం అనేటువంటిది నా అభిప్రాయం. ఇక మీరు అలా వదిలిపెట్టలేదుగా, వెంటనే మొత్తం కమిటీ వేశారు, దాదాపు మీరందరూ కూడా క్వశ్చన్స్ చేసి ఇప్పుడు ప్రజలు కూడా తెలియాలి ఎందుచేత చేస్తా ఉన్నారనేటువంటి వ్యవహారానికి. దీనికి కౌంటర్ కూడా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దానికి కౌంటర్ కూడా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి దానికి చేయకపోతే ఇది నిజమా అనేటువంటి ఆలోచన కూడా వచ్చేటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి కూడా ప్రభుత్వ అధికారులు వీరు చేసేటువంటి అభియోగాల్లో ఎక్కడ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో మీరు నిన్నే చూశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మాట్లాడుతూ సంబంధిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ అందరితో కూడా మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వ ఆ యొక్క పనితీరును చూసి 80% మంది అంగీకరించారనేటువంటి సర్వేలో తేలింది అనేటువంటి తెలుసు. కొంతమంది ప్రజాప్రతినిధులలో కొంతమంది నిర్లిప్తతో ఉన్నటువంటి ఉందనేటువంటిది కూడా అది కూడా వ్యక్తం చేశారు. 40% మంది కాస్త ఉత్సాహంగా ముందుగా ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తా ఉన్నారు. కొంతమంది ఒక 30-40 మంది పర్వాలేదు, ఒక 20-25% మంది మాత్రం కొంచెం చాలా నిర్లిప్తగా ఉన్నారు. వాళ్ళు మిగిలిన వాళ్ళు చూసి నేర్చుకోవాలనేటువంటిది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ విధమైనటువంటి చేయడం ద్వారా ఇది ఎన్నికల ఈ గడప గడపకు అనేటువంటిది 2004 సంవత్సరంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇది ఉన్నప్పుడు సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు గడప గడపకు కాంగ్రెస్ అనేటువంటిది ఒక స్లోగన్ ఇచ్చారు. దానికి అటువంటిది ఈ కార్యక్రమం కావచ్చు. అది కాదు, ఒకే ఒక ప్రశ్న, వీళ్ళ గవర్నమెంట్ అంత బాగా చేస్తున్నప్పుడు మీరెందుకు మళ్ళీ కౌంటర్కి వెళ్ళటము? ప్రజలే ఇస్తారుగా, ప్రజలే ఇస్తారు ఎందుకు? అందులోనే మాకు ముఖ్యమంత్రి చాలా బాగా చేస్తున్నారు. మా ప్రశ్న పత్రమే మీకు ఆన్సర్ పత్రం అవుతుంది. అందులో మళ్ళీ మీరెందుకు దాని మీద ఇది చేసుకో? ప్రతి చర్య లేకపోతే మీరు ఒక చర్య ఇప్పుడు మేము సంధించిన ప్రశ్నలు ఏదైతే ప్రజలు సమాధానం చెప్తారు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ విషయం గురించి కూడా నేను చెప్తాను. రుణమాఫీ విషయంలో కూడా 50,000 రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ సెటిల్ చేయడం జరిగింది. అది 34 లక్షల మందికి చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్పారు, పెన్షన్స్ విషయంలో కూడా చెప్తూ 200 నుంచి 1000 రూపాయలు పెంచారు,
అది 700 రూపాయలు కేంద్రం ఇస్తుంది, వీళ్ళు ఇచ్చేది 200 అనేటువంటిది కూడా ఒక అభియోగంగా చెప్పారు. నేను ఒక విషయం మాట్లాడుతా ఉన్నాను, ఎప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటిది, కేంద్రంలో నుంచి వచ్చేటువంటిది బిలో పావర్టీ లైన్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి కేటగిరీ కానీ వాళ్ళకి ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. మనం ఈ రోజు సుమారుగా 35 లక్షల మందికి పెన్షన్స్ 200 నుంచి 1000 రూపాయలకి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఇది ఒక్కడే అనేటువంటి ఒకసారి దయచేసి గుర్తు చేసుకోవాలి. అదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికే రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అది కూడా చేయాలని చెప్పి ఇప్పటికే కార్యాచరణ పథకం కూడా చేయడం. బ్యాక్ టు ఒకసారి తెలంగాణ ఇష్యూ వస్తే, బీజేపీ ఇవాళ అన్ని వర్గాల్లోకి చొచ్చుకెళ్ళాలి, ముఖ్యంగా తెలంగాణలో అధికారాన్ని టార్గెట్ చేస్తుంది 2019కి. ఆ నేపథ్యంలోనే వాళ్ళ కీలక సమావేశం జరుగుతోంది పార్టీ నాయకుడితో. ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ నుంచి ఏ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నారు, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? అవన్నీ జాతీయ అధ్యక్షునికి చెప్పాల్సిన అంశాలు కానీ మీడియా లోపల మీ ముందు చెప్పాల్సిన అంశాలు కాదు కదా. అంటే ఏదో ఒకటి రాజకీయంగా పార్టీని బలపరచాలని, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్న మాట వాస్తవం, ఆ దిశ అడుగులేస్తున్నటువంటి మాట వాస్తవం. ఇంటింటికి మోడీ విధానాలు, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్తూ, ఇందాక వారు పదాలు మారినారు, గడప గడపకు వైసీపీ అన్న రీతి లోపల ఇంటింటికి మోడీ విధానాలు అనేటువంటి ఒక నినాదంతో కొత్త అధ్యక్షుడు డాక్టర్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పితే ఇంకెవరు దేవుళ్ళు సార్? పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన మేధావులు, విశ్లేషకులు, విమర్శకులు చెప్పేది అంతేంది, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. అల్టిమేట్ గా ప్రజలు ఓట్లేస్తేనే కదా రాజకీయ పార్టీలు అధికారంలో మనుగడ కొనసాగించేటి. అందుకని అందరూ ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. పాలకపక్షమైనా అక్కడికి వెళ్లాల్సిందే, ప్రతిపక్షమైనా అక్కడికి వెళ్లాల్సిందే. ప్రతిపక్షం బాధ్యత పాలకపక్షం చేస్తున్న తప్పును ఎండగట్టడం, పాలకపక్షం తాము ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పుకోవడం వాళ్ళ డ్యూటీ. రెండు అదంతే. బొమ్మ బొరుసు రెండు ఉంటేనే నాణ్యం కంప్లీట్ అవుతుంది సార్. ప్రతిపక్షం లేకుండా మొత్తం పాలకపక్షమే ఉంటే కుదరదు కదా సార్. అట్లా ఇదేం నియంత్రిత దేశం కాదు కదా. సో ఈ మీటింగ్ తర్వాత రాష్ట్ర కమిటీలు అన్ని కూడా ఖచ్చితంగా ప్రతి నెల జాతీయ అధ్యక్షుడు మిషన్ 7 స్టేట్స్ లో భాగంగా దాదాపు 2 నెలల కాలంలో 3వ మీటింగ్ అనుకుంటాయి. అందుకనే ప్రతి నెల అని చెప్తున్నా. ప్రతి నెల తెలంగాణకి ఒక రోజు సమయాన్ని కేటాయిస్తూ జాతీయ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు ఇస్తున్నటువంటి సూచనల మేరకు రాష్ట్రంలో జరుగుతుంది ఏంది, ఇంకా చేయాల్సింది ఏంది, ఇంకా మెరుగుపరచుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంది అనే విషయం లోపల ఏపీ కన్నా తెలంగాణ ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? ఏపీ కూడా ప్రతి నెలలో ఒక రోజు సమయం ఇచ్చి వారు జాతీయ అధ్యక్షుల వారు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఏపీని వదిలేస్తా ఉన్నారు, కేరళను వదిలేస్తా ఉన్నారు. అధికారులకు రావడం తెలంగాణలోనే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అట్లా ఏముండదు సార్. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులను అడిగితే వాళ్ళు కూడా నాకంటే గట్టిగా చెప్తారు సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. గతంలో అక్కడ 5 ఎంపీలు గెలిచారు, 5 కేంద్ర మంత్రులుగా పనిచేసారు. చాలా ఉంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోపల. ఏం లేదని మీరు అనుకుంటే ఎట్లా? మిత్రపక్షమైనంత మాత్రాన పోటీ చేయడం. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు వరకు శివసేన మిత్రపక్షం. ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటులో పేచి పెట్టుకుంటే ఏం జరిగింది? శివసేన అయింది, భారతీయ జనతా పార్టీ. ఎవరు పేచి పెట్టుకోవడం మంచిది కాదు ఉన్న పరిస్థితుల్లో. ఏవైతే ఎవరు పేచి పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు సార్. మీతో పేచి పడ్డ వాళ్ళని నాకేం వస్తుంది చెప్పండి. నేను ఏం మంచి పని చేస్తున్నా అనేది నేను జనానికి చెప్పాలనుకుంటున్నాను. మోడీ గారి ప్రభుత్వం నేను నిలదీయొద్దని చెప్పలేదు. నేను పాలకపక్షం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. పాలకపక్షం ఎంత అవసరం ఎక్కడైనా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా ప్రపంచంలో అయినా పాలకపక్షం ఏం కోరుకోవాలంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే పాలకపక్షం చేసేటువంటి తప్పుల్ని వాళ్ళు ఎత్తి చూపితే సరిదిద్దుకోవడానికి పాలకపక్షానికి అవకాశం ఉంటుంది. మొత్తానికే ప్రతిపక్షం లేదనుకోండి, కళ్ళు నెత్తికెక్కిపోతే పాలకులు భూమి మీద ఉండరు. అందుకని ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యం అది ఎప్పుడు టీఆర్ఎస్ కోరుకోవడం, అది ఎప్పుడు టీఆర్ఎస్ కోరుకోవడం. అధికారంలోకి రావడం టార్గెట్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం అయితే చేస్తుంది తెలంగాణలో. కానీ వాళ్ళు ఇప్పుడంతలో అయితే పికప్ అయ్యే ఛాన్స్ లేదు. అందులో తెలంగాణలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకాలను చూసుకోబోతుంది. ప్రజల పక్షం మొత్తం టీఆర్ఎస్ వైపు ఉంది. మన బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా బురదలో వచ్చిన పన్నీర్ లాగా మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఛాన్స్ లేదు. కానీ అలా ప్రయత్నం చేయడం తప్పేం కాదు కదా. లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత కొంచెం బాగా ఇంటింటికి పోతున్నారు, మోడీ విధానం చెప్తున్నారు, మనం అందరూ ఆస్వాదించాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నారంటే మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు అనుకుంటా మీరు లక్ష్మణ్ గారిని కేటీఆర్ గారు, హరీష్ గారు, అందరూ, కేసీఆర్ గారు కూడా లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే నెగటివ్ గానే చేస్తారు, పాజిటివ్ గారు ఏం చేస్తారు. పాజిటివ్ వారు కూడా చెప్పింది ఏముంది, పార్టీ కార్యక్రమాలు పెరిగినాయి అన్నారు. పెంచుకోవడం ప్రయత్నం చేయడం తప్పేం కాదు. కానీ అంత అయితే అవకాశం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడడానికి అవకాశం అయితే ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా కన్సూమర్లు కూడా కనబడట్లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షాలు బలపడే అవకాశం లేదు. టీఆర్ఎస్ అన్ని ప్రభుత్వ ప్రజలకు కావాల్సిన పనులన్నీ
చేయాలని ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్న సందర్భం అంత ప్రజలందరూ ఒక టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఏ ఎన్నికలు చూసినా గతంలో మన ఎన్ని బై ఎలక్షన్ చూసినా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావట్లేదు, లేకపోతే ప్రధానమంత్రి రాష్ట్రానికి రాలేదు అని మీరు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా నిజం అబద్ధం లేదు. నిజం ఏ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవరినైనా కూడా చెప్తారు. నిజంగా కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ గా వస్తుంది. ఎన్ని దేశాలు దాదాపు 30 దేశాలు తిరిగిండు, కానీ తెలంగాణ ఒక రోజు రాని పరిస్థితుంది. ఎన్ని చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భాల్లో. అయినా కూడా ఒక్కసారి సందర్భం రావాలన్న ఆ కోరిక కూడా లేకుండా ఆలోచన కూడా లేదంటే ఒక రాష్ట్రాన్ని పట్టించుకున్నాడు ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతవరకు కరెక్ట్ బీజేపీ వాళ్ళకు సమానం చెప్పాలి. ఎందుకంటే ఇంత ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడింది, నిజంగా మంచి చెడులు చూసుకోవాలి, బాగోగులు చూసుకోవాలి బాధ్యత ఒక పెద్ద ఒక తండ్రి పాత్రలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. కానీ రావాలి కదా. ఈ రోజు ప్రయత్నాలు చేయడం తప్పేం కాదు, కానీ ఎక్కడ పోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బీజేపీకి ఛాన్సెస్ లేదు. 29 రాష్ట్రాల్లో టీడీపీ ఒకటే ఏకైక రాష్ట్రం 200 రూపాయలు 1000 రూపాయలు పింఛనిస్తుందని చెప్పి కరెక్ట్ కాదు. ఫస్ట్ మా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు టీడీపీ మీద కౌంటర్కి వెళ్తున్నారా? ఇప్పుడు చెప్పింది కదా ఏకైక రాష్ట్రం అని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే మా దాన్ని కాపీ కొట్టి అక్కడ 1000 రూపాయలు ఇస్తుంది. మా మేనిఫెస్టో పెట్టి నేనేమంటున్నాను సార్, వారి పార్టీ చాలా గొప్పగా పనిచేస్తా ఉంది, మరి పక్క పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు? మీ పార్టీలోనే 63 మందిని ప్రజలు గెలిపించినారు, మీకు 34% ఓట్లు వేసిరు. గోవర్ధన్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమంలో పాల్గొన్నాడు. టీఆర్ఎస్ వాళ్ళని అన్ని దాంట్లో శ్రీనివాస యాదవ్ కంటే చాలా చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు గెలిచిర్రు. వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు వద్దు. ఇట్లా మాట్లాడాలంటే మేము కూడా చెప్పగలుగుతాం. బురదలో దొరికినటువంటి పందుల్ని, మేము బురదలో పోసిన పన్నీర్ అయితే లేదో తెలియదు కానీ బురదలో దొరికిన పందుల్ని తీసుకొని వచ్చి మీరు మంత్రి పదవులు చేస్తా ఉన్నారు అనేది ప్రజలు బాధపడతా ఉన్నారు. అరే వారు మాట్లాడిన పదాలు ఏమభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధి. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.